హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సురేష్ టెక్ ఛానల్. ఏపీ ఎన్నికల కోడ్ అనేది కూడా అమలు చేయబోతున్నారు. అలాగే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా వెంటనే అయితే విడుదల చేయబోతున్నారు. అలాగే మరికొన్ని పథకాలకు సంబంధించి ఇప్పుడే నేరుగా రైతులు, మహిళలకు అలాగే విద్యార్థుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇంకా కొన్ని పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఎటువంటి అప్డేట్ అనేది కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ పథకాలకు సంబంధించి నేరుగా వీరి యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు. ఏ ఏ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తారు, ఎవరెవరి ఖాతాలు ఎంత డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, అలాగే ఏ బ్యాంకు ఖాతాలకు మొదటగా జమ చేస్తారు, ఏ జిల్లాల వారికి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా ఎప్పటికప్పుడు మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది. ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది కూడా మరో 2 రోజుల్లో అయితే అమలు చేయబోతున్నారు. ఎన్నికల కోడ్ సమీపిస్తున్న వేళ, అంటే ఎన్నికల కోడ్ అనేది కూడా అమలు చేశారంటే ఎటువంటి పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయబడవు. ఎందుకంటే ఎన్నికల కోడ్ అనేది కూడా అమలు చేశారంటే ఏ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయరండి. ఒక్కసారి ఎలక్షన్ కోడ్ అనేది కూడా విడుదల చేశారంటే ఏ పథకానికి సంబంధించి ₹1 కూడా నేరుగా ఎవరికి కూడా అందజేయబడదు. అలాగే ఇదివరకే అనేక పథకాల ద్వారా మహిళలకు, అలాగే విద్యార్థులకు, రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేయడం జరిగింది. ఇప్పుడు మాత్రము ఈబీసీ నేస్తం కావచ్చు, మృత్యుకారులకు కావచ్చు, అలాగే అమ్మఒడి, వివిధ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఇంకా జమ చేయలేదు. ఇవాళ అయితే మృత్యుకారులకు 11,500 చొప్పున నేరుగా కంప్యూటర్ బటన్ అనేది కూడా నొక్కి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు అనేది కూడా, అంటే ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 11,500 రూపాయల చొప్పున అయితే వారి యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా అందజేయబోతున్నారు. అలాగే ఈబీసీ నేస్తం, అలాగే అమ్మఒడి పథకాలకు సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ అనేది కూడా లేదు. 14వ తారీఖున అయితే ఈ డబ్బులు అనేది కూడా నేరుగా వారి యొక్క ఖాతాలకు కూడా జమ చేస్తామని అయితే తెలిపారు. కానీ మనకు ఎటువంటి అప్డేట్ అనేది కూడా ఇంకా రాలేదు. అలాగే ఇదివరకే మనం చూసుకున్నట్లయితే ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, అదే పంట నష్టపోయిన రైతులకైతే 15,000 రూపాయల చొప్పున నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేయడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి, అంటే అగ్రకుల వర్గాలకు వారికి, అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, మైనారిటీ వీళ్ళందరికీ కూడా 45 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా 18,750 రూపాయల చొప్పున అయితే నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేయడం జరిగింది. ఇదివరకే, అంటే ఈ మార్చి 7వ తారీఖున అయితే ఈ డబ్బులు అనేది కూడా విడుదల చేశారు. ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అనేది కూడా మార్చి 5వ తారీఖున అయితే విడుదల చేశారు. మరికొన్ని పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతులకు, అలాగే విద్యార్థులకు వసతి దీవెన కావచ్చు, అలాగే విద్యా దీవెన కావచ్చు, ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఇంకా జమ చేయలేదు. కాబట్టి త్వరలోనే, అంటే 14వ తారీఖు లోపు జమ చేయబోతున్నారు. ఒకవేళ జమ చేయనట్లయితే ఎలక్షన్ కోడ్ అనేది కూడా అమలు చేస్తారు. కాబట్టి తర్వాత ఏ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయబడవు. ఏమున్నా కూడా ఒకవేళ ఏ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేయాలంటే ఎలక్షన్ కోడ్ కంటే ముందుగానే డబ్బులు అనేది కూడా విడుదల చేయాల్సి వస్తుంది. మరికొన్ని కొత్త పథకాలతో అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు రాబోతుంది. అది కూడా ఎలక్షన్ కోడ్ అనేది కూడా అమలు చేసిన వెంటనే నియోజకవర్గాల వారీగా అయితే ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గాల వారీగా ప్రచారం చేసి కొత్త పథకాలను అయితే ప్రవేశపెట్టబోతున్నారు. అలాగే ముందు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేశారు. కాబట్టి ఈ ఇంకా మిగిలి ఉన్న పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఎప్పుడు జమ చేస్తారనేది అయితే తెలియాల్సి ఉంది. మొత్తానికి అయితే ఈ నెల 14వ తారీఖున అయితే లాస్ట్, అంటే 14వ తేదీ లోపల ఖచ్చితంగా అయితే ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే అప్డేట్ అనేది ఉంది. కానీ ఇంకా ఎటువంటి అనేది కూడా మనకు తెలియదు. నోటిఫికేషన్ అనేది కూడా ఎక్కడ కూడా ఇవ్వలేదు. త్వరలోనే అయితే అప్డేట్ అనేది కూడా మీకు మరో వీడియోలో అయితే ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియచేస్తాను. అలాగే వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి, ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి, పిఎం కిసాన్కి సంబంధించి ఈ కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను. ఆ లింకులు అనేది కూడా మీరు ఓపెన్ చేసి మీకు ఒకవేళ ఏమన్నా డబ్బులు అనేది కూడా ఇంకా జమ అవునట్లయితే వెంటనే కూడా అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా
మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఎన్నికల కోడ్ అనేది కూడా ఈ నెల 15వ తారీఖునైతే అమలు కాబోతుంది. ఇది అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.